అందరికీ నమస్కారములతో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషారాణి అడుసుమల్లి. I am a ఉషారాణి అడుసుమల్లి. I am working as SGT in గంట్లం విలేజ్, డెంకాడ మండల్, విజయనగరం డిస్ట్రిక్ట్. నీరు ప్రకృతి వరం. నీటి వనరుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీని లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ విధంగా ఉన్నాయి. టెల్ అబౌట్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ and causes for scarcity of water. Tell the importance of pure water. Follow water saving methods in their daily life. భూమి మీద ఉన్న నీటికి ముఖ్య ఆధారం వర్షం. ఈ వర్ష రూపంలో భూమిపైకి చేరిన నీరు వివిధ ప్రాంతాలలో నిల్వ ఉంటుంది. అవి కొన్ని సహజమైనవిగాను మరికొన్ని మానవ నిర్మితమైనవిగాను ఉంటాయి. వాటిలో సహజ నీటి వనరుల గురించి చూద్దాం. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చెలమలు నీరు దొరికే సహజ వనరులు. తరువాత రెండవది మానవ నిర్మితమైన వనరులు. అవి ఆనకట్టలు, కాలువలు, గొట్టపు పావులు, చేతి పంపులు మొదలైనవి. ఇవి మానవుని చేత నిర్మితమైన నీటి వనరులు. మన భూభాగం మీద 3 వంతుల నీటితో నిండి ఉంటుంది. ఆ నీరు అంతా ఉపయోగకరమైనది కాదు. ఉపయోగకరమైన నీరు కొంత మాత్రమే ఉంటుంది. దానిని మనం వృధా చేయకూడదు. వృధా చేసినట్లయితే ఈ నీటి కొరత అనేది ఏర్పడుతుంది. చిల్డ్రన్, మనం ఇప్పుడు ఒక యాక్టివిటీని చేద్దాం. టిక్ ద వాటర్ సోర్సెస్ అవైలబుల్ ఇన్ యువర్ విలేజ్. మీ గ్రామంలో లభించే నీటి వనరుల దగ్గర ఇక్కడ టిక్ పెట్టండి. ఇక్కడ సోర్స్ రివర్, కెనాల్, వెల్, ట్యాప్ వాటర్, బోర్వెల్, ట్యాంక్ ఆర్ పాండ్. నది, కాలువ, బావి, కుళాయి నీరు, బోరు బావి, ట్యాంకు లేదా చెరువు అని ఇవ్వబడ్డాయి. వీటిలో మీకు మీ గ్రామంలో లభించే నీటి వనరుల దగ్గర మీరు టిక్ చేసి మీ టీచర్ గారికి చూపించండి. Sources of water. Today class we will learn about sources of water. Water is a very precious and important natural resource on earth. All living things like human beings, plants and animals need water to survive. About 70% of our earth is covered with water. Children, మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పిన యూజెస్ ఆఫ్ వాటర్ గురించి మరొక్కసారి చూద్దాం. నీరు మనకు 3 రకాలుగా ఉపయోగపడుతుంది. డొమెస్టిక్ పర్పసెస్, అగ్రికల్చరల్ అప్లికేషన్స్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఈ డొమెస్టిక్ పర్పస్లో మనము నీటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అంటే త్రాగడానికి, స్నానం చేయడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలను పెంచడానికి, ఇంటిని శుభ్రపరచడానికి, ఇలా మన ఇండ్లలో చాలా రకాల పనుల కోసం మనం నీటిని ఉపయోగిస్తున్నాము. వీటితో పాటుగా ఇతర పనులకు కూడా నీటిని ఉపయోగిస్తున్నాం కదా, అవే అగ్రికల్చర్ అప్లికేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. అగ్రికల్చర్ అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న ప్రజలు 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వీరికి వ్యవసాయానికి ముఖ్యమైన వనరు ఏమిటి? వ్యవసాయం చేయాలంటే మనకి ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి ఈ వ్యవసాయ పనులకి మనము నీటిని ఉపయోగిస్తున్నాము. అలాగే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో మంటలు ఆర్పడానికి, ఇల్లు నిర్మించడానికి, ఆనకట్టల ద్వారా విద్యుత్ తయారు చేయడానికి ఈ నీటిని ఉపయోగిస్తాము. ఇంకా చేపలు, రొయ్యలు పెంచడానికి కూడా మనము నీటిని ఉపయోగిస్తున్నాము. Where does the water come from? Sources of water. In this class, we focus on various sources water such as rainwater, surface water, groundwater. Rainwater. It is the main sources of water. Rain falls on earth and fill other water bodies. Second one, surface water. It is the water that we see above the ground.
We can consume it only after proper purification. Examples of surface water are river, lake, pond, stream, sea, etc. Groundwater. We also draw underground water which is found deep inside the earth. This water is called groundwater. It is the water that seeps into the ground when it rains and gets accumulated there. Rainwater is a major component of water cycle. It deposits most of the fresh water on the earth. Surface water. Surface water is the water above ground. Rain fills water in rivers, in lakes, ponds, streams, sea and oceans. Surface water shall be consumed only after it has been properly filtered and disinfected. Groundwater. During the rains, some water seeps into the ground which is called underground water. It can be consumed using groundwater is the water present beneath a surface. Example, well, hand pump, bore, tap. చిల్డ్రన్, ఇప్పుడు మీకు మరొక యాక్టివిటీ ఇస్తున్నాను. అది మ్యాచ్ ద ఫాలోయింగ్. దీంట్లో నేను రైన్ వాటర్, రివర్ వాటర్, ఓషన్ వాటర్, స్ప్రింగ్ వాటర్, పాండ్ వాటర్ యొక్క పిక్చర్స్ని ఇవ్వడం జరిగింది. వీటిని జతపరచండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. వాటర్, వితౌట్, గిఫ్ట్, వాటర్ స్కేర్సిటీ. First one, water is a dash of nature. Second one, plants and animals also need dash to live. Third one, we cannot live dash water. Fourth one, short supply of water is called dash. In many villages, people get water from the village well. Some people walk very far to get water for their daily use. The wells and ponds dry up during summer, and the water level in the bore wells also get decreased. In some places, people wait for the water tanker or public tap water. ప్రజలు చాలా గ్రామాల్లో బావుల నుంచి నీరు తెచ్చుకుంటారు. కొంతమంది రోజువారీ అవసరాలకు నీటిని చాలా దూరం నుంచి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. బావులు, చెరువులు అన్నీ కూడా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండిపోతూ ఉంటాయి. బోరు బావుల్లో నీటి మట్టం కూడా తగ్గిపోతుంది. ఒక్కోసారి బోరు నుంచి ఇసుక రూపంలో కూడా ఇసుక కూడా వచ్చేస్తుంది. నీరంతా కూడా ఇసుకిసుగ్గా వస్తూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి ట్యాంకర్ల కొరకు, వీధి కుళాయిల కొరకు, వీధి కుళాయిల్లో వచ్చే నీటి కోసము ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. మరి ఈ విధంగా నీటి కొరత అనేది ఎందుకు ఏర్పడుతుంది, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎస్, మనము నీటిని సక్రమంగా వినియోగించకపోయినట్లయితే మనకి నీటి కొరత ఏర్పడుతుంది. ఎందుకంటారా? మన భూమి మీద 3/4 నీరు ఉంది, కానీ అందులో ఉన్న నీరంతా కూడా స్వచ్ఛమైన నీరు కాదు, ఉపయోగకరమైన నీరు కాదు. ఉపయోగకరమైన నీరు చాలా కొద్ది శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి మనము వృధా చేయకూడదు. వృధా చేసినట్లయితే ఇలాగా నీటి కొరత అనేది ఏర్పడుతుంది. డ్రా ద పిక్చర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఇన్ యువర్ హోమ్ లైక్ బోర్, వెల్,
ట్యాప్ ఎక్సెట్రా. ఈ నీటి కొరతను ఏ విధంగా ఎదుర్కోవాలి? సురక్షితమైన నీరు అంటే ఏమిటి? నీటి వృధా నివారించాలంటే ఏం చేయాలో తదితర అంశాలతో మరో క్లాస్లో కలుద్దాం. Until then, bye children.